నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను విన్నతి. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష. సబ్ రిజిస్టర్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాలను ఖండించిన సీఎం. మంగళగిరిలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అక్షయ పాత్రను సందర్శించిన మంత్రి నాదెండ్ల. జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న జిల్లా కలెక్టర్. ప్రజలకు అత్యంత పారదర్శకంగా వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. కొందరు సబ్ రిజిస్టర్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంత మాత్రం ప్రైవేటీకరణ కాదని సీఎం తేల్చి చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రిజిస్టర్ సేవా కేంద్రాల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు అత్యంత పారదర్శకంగా వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు పనికట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం ప్రైవేటీకరణ కాదు అని సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాస్పోర్టు సేవా కేంద్రాల విధానం వల్ల పాస్పోర్ట్ ప్రాసెసింగ్ ఎంత సులభతరమైందో అదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ఈ విధానం ద్వారా ప్రజలకు మధ్యవర్తుల ప్రమేయం, వేధింపులు లేకుండా నేరుగా సేవలు అందుతాయని భరోసానిచ్చారు. కొత్త విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల సామాన్య ప్రజలకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వివరించాలని కోరారు. గత ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరుతో అందరికీ లబ్ధి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కుటుంబాలను పథకం పరిధి నుంచి తప్పించి నిరాశపరిచిందని ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగానే ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపచేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి అర్హత కుటుంబానికి వర్తింపచేస్తూ మరోసారి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ డ్వాక్రా పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి అర్హత కుటుంబానికి వర్తింపచేస్తూ మరోసారి ప్రజలకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. 2019లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి పేరు మీద తల్లులందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఓట్లే అనంతరం అధికారంలోకి వచ్చినాక అమ్మఒడిని అర్ధవడి చేసి తల్లికి ఒక బిడ్డకు మాత్రమే డబ్బులు ఇచ్చి ఆ రోజు సరిపెట్టారు. అంటే దాదాపు 70 లక్షల మందికి ఆ రోజు చదువుకున్న పిల్లలుంటే 70 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సింది ఆనాటి ప్రభుత్వం 40 లక్షల మందికి ఇచ్చి సరిపెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చాం. నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పా, అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం అందరికీ ఇస్తాము, అందరికీ వర్తింపజేస్తాము అని చెప్పాను. మా పార్టీ శ్రేణులు, మా మహిళా కమిటీ కానీ, మా డివిజన్ కమిటీలు కానీ, అనుబంధ సంస్థలు కానీ, అనుబంధ కమిటీలు కానీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు.
అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది. వీళ్ళు ఎన్నికలయ్యే వరకు మాత్రమే ఈ మాట చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ఎవరు కూడా కనపడరు, బోండా మా ఎమ్మెల్యేతో గెలిస్తే మళ్ళీ ఈ ఊసే ఎత్తడని చెప్పారు. మేము ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి, ఒక ముస్లిము తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకు కూడా తల్లికి వందనాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మా అంగన్వాడీ టీచర్లు, అలాగే మా డ్వాక్రా రోడ్లు పరిశుభ్రం చేసే కార్మికులు, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, మాకు వచ్చేది చిన్న జీతాలు, చిన్న ఉద్యోగులు మేము, బట్ మాకు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి గత ప్రభుత్వం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులని లిస్టుల్లో పెట్టింది, మ్యాపింగ్ చేసింది. దానివల్ల మాకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు రావట్లేదు, అది మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి మా పిల్లల్ని చదివించుకోవడానికి తల్లికి వందనం మాకు కూడా కావాలని మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. వెంటనే నేను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఇష్యూని ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సమావేశాల ద్వారా అసెంబ్లీ ద్వారా మాట్లాడటం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. దాని ఫలితమే ఇవాళ జీవో రిలీజ్ అయింది. ఇవాళ వచ్చిన జీవోలో స్పష్టంగా ఇచ్చారు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, అలాగే డ్వాక్రా రోడ్లు ఉడ్సే మా మహిళా కార్మికులు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం రేపు 22వ తారీఖు నాడు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవబోతూ ఉన్నాయి. ఇది మా అంగన్వాడీ వాళ్ళకి, అలాగే మా రోడ్లు ఉడ్సే డ్వాక్రా కార్మికులకి, ఇంకా చిరు ఉద్యోగులందరికీ కూడా శుభవార్త. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అహర్నిశలు పేద వర్గాల కోసం పనిచేస్తాం, మహిళల కోసం పనిచేస్తాం, వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పించడంలో మాకు ఏ నమ్మకంతో అయితే ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారంగా చిత్తశుద్ధితో ఉంటాం. చాలా సంతోషం. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరూ ఆనందంతో ఉన్నారు, రోడ్లు ఉడిచే వాళ్ళందరూ కూడా, అలాగే మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు కూడా, వాళ్ళు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏది ఏమైనా ఇది ఒక శుభవార్త వాళ్ళకి. రేపు 22వ తారీఖు సెంట్రల్ నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా డ్వాక్రా మహిళలు, డ్వాక్రా రోడ్లు ఉడిచే కార్మికులకు కానీ, అలాగే అంగన్వాడీ టీచర్లు ఇద్దరిని కూడా ఒక మీటింగ్ పెట్టి మీడియా ముందే వాళ్ళ ఖాతాల్లో బ్యాంకులో డబ్బులు వేసి వాళ్ళందరి సంతోషాన్ని అందరూ కూడా పంచుకుని చేస్తామని తెలియజేస్తూ వాళ్ళందరికీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చదువుతో పేదరికాన్ని జయించవచ్చునని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తన జీవితంలో ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు చెప్పారు. ఈ వైఫల్యమే తనలో పట్టుదలను పెంచిందని, 3 ఏళ్ల డిగ్రీలో యూనివర్సిటీ టాపర్గా నిలిచి స్టాటిస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించానని గుర్తు చేశారు. కష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోగలమని విద్యార్థులకు సూచించారు. చదువు పూర్తయ్యాక వీఆర్సీలో 40 రూపాయల జీతానికి పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశానని, ప్రభుత్వ అధ్యాపకుడిగా అవకాశం వచ్చినా రాజీనామా చేసి ట్యూషన్లు చెబుతూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని వివరించారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. మంగళగిరిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు.
మంగళగిరి మండలంలో అక్షయ పాత్రను మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి అన్నం ముద్దగా అవడం గమనించారు ఆయన. కొత్త బియ్యం కావడంతో అన్నం కొంచెం ముద్ద అవుతుందని తమకు పాత బియ్యం సరఫరా చేయాలని అక్షయ పాత్ర ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. స్టీమ్ రైస్ అందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని, వీలైనంత తొందరలోనే స్టీమ్ రైస్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అక్షయ పాత్ర నిర్వాహకులకు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు వినిపించే ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు వారి సమస్యల పరిష్కారం వివరించడమే కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 20 అర్జీలు స్వీకరించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ఈ చేయూతతో భవిష్యత్తులో దేశానికి ఆదర్శవంతులుగా ఎదగాలని సూచించారు. పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం నగరంలో మేరీ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 135 మందితో పాటు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మరో 40 మంది విద్యార్థులకు 20,000 నగదు బహుమతులతో పాటు పథకం, సర్టిఫికేట్లు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకంతో మరింత మంది షైనింగ్ స్టార్లుగా ఎదగాలని, దీర్ఘకాలికంగా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. అది సపోర్ట్గా ఉండేలాగా, అలాగే పిల్లలకి ముఖ్యంగా మోటివేషన్ ఉండేలాగా చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో హృదయకము. సో దీనికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అప్రిసియేషన్ ఏముంది, 20,000 హౌ డస్ ఇట్ మ్యాటర్స్ అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రికగ్నిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా జిల్లాలో చూసుకుంటే 170 మంది ఉన్నారు. 175 మంది పిల్లలు, దాంట్లో 40 మంది ఇంటర్లు, అలాగే 135 మెంబర్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్. సో వీళ్ళని గుర్తు చేయడం వల్ల ఓకే, ఆల్రెడీ వాళ్ళకి మార్క్స్ వచ్చింది కదా, ఆల్రెడీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కదా, ఇప్పుడు గుర్తించడం వల్ల ఉపయోగం ఏంటి, నెక్స్ట్ ఉన్న వాడిని చూసుకోవచ్చు కదండి. మోటివేషన్ సొసైటీలో ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ కంపేరింగ్. ఓకే, ఇప్పుడు చేస్తున్న 40 మంది ఇంటర్వ్యూలు కావచ్చు, లేదా 135 మంది 10th పిల్లలకి ఎంత చేస్తున్నాను, దీన్ని 50,000 మంది పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు 10th వచ్చిన వాళ్ళు. ఆ 50,000 మందిలో నెక్స్ట్ ఈ 135 కావచ్చు, 40 అయితే ఉన్నారు ఇంటర్వ్యూ. సో ఇది డబల్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో ఆ మోటివేషన్ ఎలా ఉంటుందంటే, అరే నేను అలా అవ్వచ్చు కదా, నాకు ఇంకా 1 ఇయర్ ఉంది, నేను కూడా అలా చదవచ్చు కదా, చాలా మంది పిల్లలు ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ రోజు ఉన్న మీరు స్టాండింగ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారో, లాస్ట్ ఇయర్ మీరు 10th ఉన్నారు, 9th ఉన్నారు, లాస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్లో ఉన్నారు కదా, అప్పుడు మీకు తెలిసి ఉంటుంది లాస్ట్ టైం చేసిన ఈ ప్రోగ్రామ్ మీకు ఎంత ఇంపాక్ట్ చేసింది అనేది. సో ఇది చాలా ఎసెన్షియల్, దీనికి చాలా సున్నితమైనది అర్థం చేసుకుంటే. సో దీని ఇంపాక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, అదర్వైజ్ పిల్లలు చదువుకుంటారు కదా, ఇది ఇవ్వడం వల్ల నిజంగానే ఇంపాక్ట్ అవుతుందా అంటే, సో బయాలజీ బైపీసీ పిల్లలు ఉన్నారు, అలాగే టీచర్స్ ఇక్కడ ఉన్నారు, మీకు తెలుసు ఈ హైపోథాలమస్లో మనకు డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియాతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
అనంతరం వివిధ శాఖల అధికారులతో పెండింగ్ పరిష్కరించని ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ఒకసారి పరిష్కారం చూపిన ఫిర్యాదు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కేవలం నామమాత్రం కాకుండా ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఉండాలన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీనివాసానంద సరస్వతి వారికి శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం కల్పించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. విజయవాడ నగరంలో ప్రముఖ కూడలి బెంచ్ సర్కిల్లో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సురక్షా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీంలను పంపిణీని ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ సిఐ వెంకటరమణ మాట్లాడుతూ, సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఐస్ క్రీంలు పంచడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి వరల్డ్ ఐస్ క్రీమ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. తాను కూడా ఒక ఐస్ క్రీమ్ ప్రేమికుడని పేర్కొన్న ఆయన, గతంలో ఒక అనాథ శరణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు భోజనం కంటే ఐస్ క్రీమ్ కావాలని కోరడం తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. కేవలం 30 రూపాయల విలువైన ఐస్ క్రీమ్ను కూడా కొనుక్కోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారని, వారి ముఖాల్లో ఆనందం చూడాలనే తపనతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వివరించారు. సాధారణంగా మెట్రో నగరానికే పరిమితమయ్యే ఇలాంటి వేడుకలను విజయవాడ ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు చేరువ చేయడం సంతోషంగా ఉందన్నారు. పిల్లల్లో పంచుకునే తత్వాన్ని పెంపొందించడానికి కూడా ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటాను ఒక ఐస్ క్రీమ్ లవర్గా. రెండోది ఏంటంటే, ఇక్కడ మనం తినేసి ఇంటికి వెళ్ళిపోతే అదొక ఆనందం. అలా కాకుండా ఈ పిల్లలు వచ్చారు చాలామంది, స్కూల్ పిల్లలు, వాళ్ళతో అందరికీ పంచి ఇచ్చామనుకోండి, ఒక షేరింగ్ మెంటాలిటీ వాళ్ళలో కూడా పెరుగుతుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే, మొన్న ఒక చోటకి వెళ్ళాం, ఒక ఆర్పానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి భోజనం పెడతానమ్మా అని అడిగితే, భోజనం కాదండి మాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే, యాక్చువల్గా 30 రూపాయలు కూడా ఉండదు ఐస్ క్రీమ్. కానీ పాపం వాళ్ళు భోజనం అవుతుంది మాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగారంటే, ఎంతోమంది ఐస్ క్రీమ్ కూడా కొనలేని పరిస్థితులు ఉన్నారు. అర్థం చేసుకుని ఈరోజు వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈరోజు పెడితే బాగుంటుందని పెట్టాం. రెండోది, ఈ ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యాన్ని మంచిగా చాలామంది చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. వారానికి 2 సార్లు మితంగా తింటే చాలా మంచిది. ఎక్కువ తినకూడదు మితంగా. మనం మంచి టెన్షన్లో ఉంటాం రాత్రిపూట. ఎప్పుడున్నా కొద్దిగా ఐస్ క్రీమ్ తింటే మైండ్ ఫ్రెష్ అయిపోయి మన మెదడులో ఎండార్పిన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి మనం ఎంతో హ్యాపీగా నిద్ర వస్తుంది అనేది ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం విజయవాడని అడిగాం ఐస్ క్రీమ్ ఇవ్వాలి. విజయవాడ ఎంతో సంతోషంగా 700 ఐస్ క్రీమ్ పంపించారు. జోయిఫై వాళ్ళు 700 పంపించారు. ఆ స్కూప్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా, వాళ్ళకి 700 పంపించారు. మొత్తం 2000 ఐస్ క్రీమ్ పంపించారు. చాలా పోతే పక్కన స్కూప్స్ ఇంకో 300 పంపుతామండి అన్నారు. సరే, వాళ్ళు పంపుతున్నారు దాతలు, మన ఆధారంలో ఈ సురక్షా కన్వీనర్గా నరసయ్య నేను ఈ కార్యక్రమం బ్రహ్మాండం చేద్దాం ఉద్దేశంతో సదుద్దేశంతో చేశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష. సబ్ రిజిస్టర్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాలను ఖండించిన సీఎం. మంగళగిరిలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అక్షయ పాత్రను సందర్శించిన మంత్రి నాదెండ్ల. జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.